సంకర్షణాయ. ఉత్తర కురువర్షమందు యజ్ఞేశ్వరుడు భగవంతుడైన శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి ఉన్నాడు. ఆయనను భూదేవి కురుఖండంలోని జనులతో కలిసి నిశ్చలమైన భక్తితో ఉపాసిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతువే మహాద్వర అవయవాయ మహాపురుషాయ నమః. కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓ భగవంతుడా, పురుషోత్తముడవైన నీ స్వరూపము వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. యూపాలు లేనటువంటి హోమాలు, యూపాలు గల క్రతువులు నీ యొక్క రూపాలే అయి ఉన్నాయి కదా. నీ అవయవాలే గొప్ప యజ్ఞాలు. ఒక్క కలియుగం మినహాయించి మిగిలిన 3 యుగాల్లోనూ నువ్వు స్పష్టంగా ప్రకటమవుతున్నావు. కర్మలకు పరిశుద్ధమైన ఫలాలను అనుగ్రహిస్తున్నావు. సత్వగుణ ప్రధానమైన కర్మలు నీ రూపమే. నీకు అనేక నమస్కారములు. కట్టెలలో నిప్పు దాగి ఉన్నట్లుగా శ్రీహరి త్రిగుణాత్మిక అయిన మాయ యొక్క కార్యాలైన దేహాలయందు క్రియాశక్తిగా విజ్ఞానశక్తి రూపంగా దాగి ఉన్నాడు. కర్మలు కర్మఫలాలు అనుభవం రూపంగా దాగి ఉన్నాయి. వివేకవంతులైన మహాత్ములు శ్రీహరిని దర్శించాలని మనస్సును చిలికే కవ్వంగా చేసుకొని హృదయాన్ని మథిస్తారు. అప్పుడు వారికి శ్రీహరి ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు. ఆత్మ విచారము చేయటము, యమ నియమాది యోగాంగములను అభ్యసించటంతో సాధకుల బుద్ధి పరిణితి చెంది సున్నిహితమవుతుంది. అటువంటి సూక్ష్మబుద్ధి గల మహాత్ములు మాయాశక్తి కార్యాలైన భోగ్య వస్తువులు, ఇంద్రియాలు, వాటి దేవతలు, దేహము, కాలము, అహంకారములను పరిశీలిస్తారు. పరమేశ్వరుడి వాస్తవ స్వరూపాన్ని నిశ్చయిస్తారు. ఈ ఆకారాలన్నీ పరమేశ్వరుడి యందు మాయతో కల్పించబడ్డాయే కానీ నిజంగా లేవు. అటువంటి పరమేశ్వరుడికి అనేక నమస్కారం. ఓ ఈశ్వర, అయస్కాంతానికి దగ్గరగా ఉన్న ఇనుప ముక్క అయస్కాంతం కారణంగా కదులుతుంది. అదేవిధంగా నీ సంకల్పమాత్రంతో మాయాశక్తి చలించి తన గుణాల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తుంది. సర్వసాక్షివైన నీ సంకల్పంలో స్వార్థపూరితమైన కోరిక లేదు. ప్రకృతి గుణాలకు, జీవుల అదృష్టాలకు సాక్షివైన నీకు నమస్కారం. నీటిలో క్రీడిస్తూ తనకు అడ్డు వచ్చిన ఏనుగును ఢీకొన్న పెద్ద ఏనుగులాగా జగత్తుకు కారణమైన వరాహమూర్తి ప్రళయ సముద్రంలో పాతాళం నుండి నన్ను పైకి లేవదీశాడు. తన కోరల కోనపై ఉంచుకున్నాడు. ఏనుగులాగా అడ్డం వచ్చిన హిరణ్యాక్షుని యుద్ధంలో మట్టుబెట్టి నన్ను నీటి నుండి బయటకు తీసుకొని వచ్చాడు. అటువంటి సర్వసమర్థుడైన శ్రీహరికి నమస్కరిస్తున్నానని భూదేవి స్తుతిస్తూ ఉంటుంది. ఇంతటితో పంచమ స్కంధంలోని 18వ అధ్యాయము సమాప్తం. ఇక 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీరామ మంత్ర స్తోత్రములు, భారతదేశ మహిమ వర్ణించబడ్డాయి. శ్రీ శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. కింపురుష వర్షంలో భగవంతుని భక్తులలో ఉత్తముడైన హనుమంతుడు ఉన్నాడు కదా. ఆయన కింపురుషులతో కలిసి అచంచలమైన భక్తితో భగవంతుడైన శ్రీరాముని ఉపాసిస్తున్నాడు. జగత్తుకు కారణమైన వాడు, పూర్ణుడు, లక్ష్మణునికి అన్నగారు, సీతాదేవికి ప్రేమైన వాడు అయినటువంటి శ్రీరాముడి పాదపద్మాల సన్నిధి హనుమంతుడికి ఎంతో ప్రియమైనది. అక్కడ గంధర్వులు శ్రీరామగాథను గానం చేస్తూ ఉంటారు. అక్కడ హనుమంతుడు ఆర్ష్టి శేషునుడనే కింపురుష
నాయకునితో కలిసి తన ప్రభువు యొక్క గాథను సావధానంగా వింటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ క్రింది మంత్రాన్ని జపించి స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాడు హనుమంతుడు. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసితలోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః. భగవంతుడి అవతారమైన శ్రీరాముడి కీర్తి చాలా గొప్పది. శ్రీరాముడు మనోనిగ్రహం కలవాడు. ఆయన యందు శ్రేష్ఠ పురుషుల యొక్క లక్షణాలు, స్వభావము, ఆచరణ కూడా కనిపిస్తాయి. తాను పరిపాలించే జనులనే ఆయన దైవంగా ఉపాసించాడు. ఆ చక్రవర్తి వేదవేత్త పట్ల భక్తి కలిగి ఉండేవాడు. మంచివాడు అనే మాటలకు ఆయనే గీటురాయి. పురుషోత్తమ దేవుడికి అనేక నమస్కారములు. రెండవ వాడు లేని ఏకస్వరూపమైన పరబ్రహ్మ వ్యక్తి యొక్క లోలోపల గల అంతఃకరణంలో ఆత్మయే ఉన్నాడు. సాధకుడు పరిశుద్ధమైన అంతఃకరణంలో గల పరబ్రహ్మను కేవలం స్వానుభవ రూపంగా మాత్రమే పొందుతాడు. కర్తృత్వ భోక్తృత్వంలో కానీ అహంకారంతో కానీ పొందలేడు. నామరూపాలకు అతీతమైన ఆత్మతత్వం దాని యొక్క నిరంజన స్వరూప ప్రకాశంతోనే క్రమంగా త్రిగుణాల కార్యాలైన స్వప్న జాగ్రత్త సుషుప్తులనే అవస్థల కలయిక లేదని చెప్పబడింది. నిర్వికారమైన అటువంటి ఆత్మతత్వాన్ని నేను శరణు పొందుతున్నాను. ఈశ్వరుడు కేవలం రాక్షస సంహారం కోసం మాత్రమే కాకుండా మానవులను తన ఆచరణ ద్వారా బోధించాలని ఈ లోకంలో మానవుడై అవతరించాడు. అలా కాకపోతే ఆత్మారాముడు, ఆత్మరూపుడైన ఈశ్వరుడికి సీత కారణంగా దుఃఖాలు ఎలా కలుగుతాయి? రాముడు సాక్షాత్ పరమాత్మ. ఆయనకు ఏ దుఃఖమూ లేదు. దుఃఖం కలిగిన వాడిలాగా నటించి దుఃఖ సమయాల్లో కూడా మనుష్యులు ఎలా ఉండాలో శ్రీరాముడు తెలిపాడు. సర్వజగన్నివాసుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, భగవంతుడు అయినటువంటి శ్రీహరి సకల ప్రాణులలోనూ ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ ఆత్మరూపుడై ఉంటూ జితేంద్రియులకు గొప్ప మేలు చేసేవాడైన ఆ శ్రీహరికి మూడు లోకాల్లోనూ దేనిపైన కూడా నిజంగా ఆసక్తి లేదు. అందుచేత ఆయన భార్య మూలంగా దుఃఖాలను పొందాడనటం, లక్ష్మణుని విడిచిపెట్టాడనటం ఇవంత సరికాదు కదా. గొప్ప వంశంలో జన్మించటం, అందము, మాటకారితనం, పాండిత్యము, జాతి అనేవి మహాత్ముడికి సంతోషాన్ని కలిగించవు. ఇది నిజం. ఎందుకంటే అడవిలో బ్రతికే వానరులైన మాలో ఈ లక్షణాలేవీ లేవు. అయినా కూడా లక్ష్మణుడి అన్నగారైన ఆ శ్రీరాముడు మమ్మల్ని మిత్రులుగా స్వీకరించాడు. ఎంత ఆశ్చర్యం! సురో సురో వాప్యథ వానరో నరః సర్వాత్మనా యస్సు కృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరానన యత్కోసలాన్ దివం య ఉత్తరానన యత్కోసలాన్ దివం. దేవత గాని, అసురుడు గాని, వానరుడు గాని, మానవుడు గాని, ఎవరైనా కాని ఆ శ్రీరాముడిని సేవించవలసిందే. సంకర్షణాయ నమః.